హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ అండ్ బ్యాంక్ ఎక్స్పైరీ కూడా ఉంది, అవి కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి ఫస్ట్ అనాలిసిస్ చేస్తే, సో ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో ఎటువంటి వీక్నెస్ అనేది నిఫ్టీలో కనిపించట్లేదు. 4 వీక్స్ నుంచి కూడా నిఫ్టీ హై రైస్ చేస్తూ మార్కెట్ అప్ సైడే కనిపిస్తుంది, అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన అయితే కనిపిస్తుంది. ఒక్క పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం వీక్లీ క్యాండిల్స్ చూసినట్టయితే మార్కెట్ ఎలాగైతే అప్ సైడ్లో వెళ్తుందో క్యాండిల్ ఒక సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది, అంటే మొమెంటం అంత స్ట్రాంగ్ మొమెంటం లేదు, స్లోలీ అప్ సైడ్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఎక్కడన్నా రిజెక్షన్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో కానీ అలాంటి రిజెక్షన్స్ ఎక్కడన్నా కనిపించింది అనుకోండి, సో మనకి షార్టర్ టైం ఫ్రేమ్ అంటే వీక్లీ టైం ఫ్రేమ్లో కాకుండా ఇంకా దీనికన్నా కింద టైం ఫ్రేమ్లో కనిపిస్తే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మేబీ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది కాబట్టి మార్కెట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అంటే కరెక్షన్ తీసుకొని వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఆల్రెడీ కరెక్షన్ అయింది అండ్ స్లోలీ మూమెంటం ఇచ్చింది, అండ్ ఇక్కడ మార్కెట్ ఇంకా ఫర్దర్ వెళ్ళాలంటే ఇంకా స్ట్రాంగ్ మూమెంటం క్యాండిల్ రావాలి. సో యాజ్ ఆఫ్ నో అయితే బులిష్ వ్యూతోనే ఉండండి. మార్కెట్ ఎక్కడ వరకు అయితే మార్కెట్ వెళ్తుందో అక్కడ వరకు బులిష్ ట్రెండ్తోనే మనం కంటిన్యూ అవుదాం, ట్రెండ్ని ఫాలో చేద్దాం. ఓకేనా? యాజ్ ఆఫ్ నో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ బులిష్ టైం ఫ్రేమ్తో బులిష్ ట్రెండ్తో ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరకు వచ్చింది. వీక్లీలో మనం చూసినట్టయితే వీక్లీలో మనం బ్యాంక్ నిఫ్టీని చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్స్ మార్కెట్ ఇక్కడ ఈ జోన్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే జోన్ దగ్గరకు వచ్చేసింది. సో లాస్ట్ వీక్ నేను చెప్పాను మార్కెట్ బ్రేక్అవుట్ అయితే 48,000 అండ్ 48,300 వరకు వెళ్తుంది అని చెప్పి, ఆల్మోస్ట్ 48,100 వరకు మార్కెట్ వెళ్ళింది. అండ్ ఈ ఒక క్యాండిల్ చూడండి, ఈ యొక్క బేరిష్ క్యాండిల్ అవుతుందో ఆల్మోస్ట్ ఆల్ హైస్ దగ్గరికి మార్కెట్ వచ్చి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అవ్వాలి. వీక్లీలో ఈ స్ట్రాంగ్ లెవెల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ మన మార్కెట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 6 వీక్స్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ టైం స్పెండ్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్. ఈ లెవెల్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ రిజెక్షన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేయొచ్చు. కాకపోతే డౌన్ సైడ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది 47,000 లెవెల్ అండ్ 47,500. ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అవ్వకూడదు. ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అయినాయి అంటే అప్పుడు బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఈ హైస్ అయితే బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే ఇక్కడ మనం 6 వీక్స్ నుంచి ఉన్న హైస్ని మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయినప్పటికీ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వచ్చింది మళ్ళీ. అండ్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ బ్రేక్ చేస్తే అప్ సైడ్లో ఫర్దర్గా మార్కెట్ 48,500 అండ్ 50,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. రైట్, 47,500 అండ్ 47,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకుంటే అప్పుడు మార్కెట్ కొద్దిగా బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్టు ఏంటంటే కింద డౌన్ సైడ్లో ఈ లెవెల్లో సపోర్ట్ అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో మార్కెట్ స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ అప్ సైడ్లో రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్, ఈ మధ్యలో మార్కెట్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ వీక్లీలో కొద్దిగా టైం పాస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే 47,000 బిలో అండ్ 46,000 మధ్యలో, అంటే 1000 పాయింట్స్ మధ్యలో మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది వీక్లీలో. ఈ దీని కింద ఉంది అనుకోండి అండ్ దీని పైనకి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ 50,000 వరకు మార్కెట్ ట్రై చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయింది అనుకోండి 48,500. సో ఇంకా ఈజీగా 500 పాయింట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ కనిపిస్తుంది, బికాస్ ఏదైతే ప్రీవియస్ వీక్స్ మనం చూసామనుకోండి స్ట్రాంగ్లీ బుల్లిష్ కనిపిస్తుంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ లెవెల్స్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చూద్దాం మార్కెట్. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ మనం పెట్టుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసినా సరే ఫిన్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్లీ 4 వీక్స్ నుంచి మంచి బుల్లిష్ మూమెంటం కనిపిస్తుంది ఫిన్ నిఫ్టీలో కూడా. సో ఫిన్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ మూమెంటం ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ని మార్కెట్ ఇంకా టెస్ట్ చేయలేదు, పెండింగ్లో ఉంది. అండ్ 21,000 లెవెల్లో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. అండ్ మనకి హైస్ చూసినట్టయితే 21,064. సో మనం డైలీ టైం ఫ్రేమ్లో ఫిన్ నిఫ్టీ చూసారనుకోండి డబుల్ టాప్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 2 హైస్ ఈక్వల్గా ఉన్నాయి. నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో అట్లీస్ట్ మార్కెట్ 21,080 పైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ని మార్కెట్ అంటే
అరౌండ్ 21,200 అండ్ 21,300 వరకు మార్కెట్ టెస్ట్ చేయవచ్చు. అండ్ అగైన్ వచ్చి మళ్ళీ ఈ రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ దగ్గర మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. అంటే 21,250 కానీ 300 జోన్ నుంచే మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. అండ్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ కొద్ది జాగ్రత్తగా ఉంటే ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మార్కెట్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మళ్ళీ డౌన్ సైడ్లో ఇది మనకి సపోర్ట్ లెవెల్, ఇది మనకి రెసిస్టెన్స్ లెవెల్ అయిపోతుంది. సో క్లియర్లీ చూపిస్తాను. ఇది వచ్చేసి కన్సాలిడేషన్ అయిన ప్లేస్, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అండ్ ఇది వచ్చేసి మనకి సపోర్ట్ లెవెల్కి యాక్ట్ చేస్తుంది. ఈ మధ్యలో మార్కెట్ ఉందనుకోండి సైడ్ వేస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ 20,400 అండ్ 20,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్స్ ఈ మధ్యలో ప్రైస్ ఉంటే వీక్లీలో. అండ్ అప్ సైడ్లో 21,200 300 ఆర్ 21,400 500 ఇది మనకి రెసిస్టెన్స్ జోన్ అనమాట. సో యాజ్ ఆఫ్ నో అయితే మనకి స్ట్రాంగ్లీ బుల్లిష్ కనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే మనం ఒక 3 వీక్స్ 4 వీక్స్ డేటా చూసామనుకోండి, ఇక్కడ మనం 3 వీక్స్ డేటా 4 వీక్స్ డేటా చూసినట్టయితే బయర్స్ ఉన్నారు అండ్ అప్ సైడ్లో బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఈ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేయవచ్చు అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్లీ కూడా ఎటువంటి వీక్నెస్ లేదు. సో మార్కెట్స్ అనేది అప్ సైడ్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను నిఫ్టీ కూడా. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం మిడ్ క్యాప్ చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ మిడ్ క్యాప్లో చెప్పాను మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెసే ఉంటుంది మిడ్ క్యాప్ అని చెప్పి. సో ఇక్కడ మనం మిడ్ క్యాప్ చూసినట్టయితే సేమ్ ఏదైతే లెవెల్స్ ఉండేనో సో ఆ లెవెల్స్ మధ్యలోనే ఉంది. ఇక్కడ మనం చూసుకోండి మార్కెట్ అనేది ఇన్సైడ్ బార్ వీక్లీలో కూడా మనకు ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. మధ్యలో ఉంటే మార్కెట్ ఇలాగే సైడ్ వేస్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఇది లెవెల్స్ బ్రేక్ అవ్వాలి అండ్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్లో అట్లీస్ట్ ఈ 10,800 బ్రేక్ అవ్వాలి, దాని తర్వాత ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ 10,644 అండ్ 10,500 లెవెల్ ఇవి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి స్ట్రాంగ్లీ. అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే మార్కెట్ బేరిష్ ఉంటుంది. ఈ మధ్యలో ఉందనుకోండి మిడ్ క్యాప్ మార్కెట్ అనేది సైడ్ వేస్ లానే ఉంటుంది. ఓకేనా. సో మిడ్ క్యాప్ని కొద్దిగా అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ మార్కెట్ ఈ రేంజెస్ బ్రేక్అవుట్ అయిన తర్వాతనే ఏదైనా ట్రేడ్ ప్లాన్ చేస్తే బెటర్. దానికన్నా బెస్ట్ నేను ఇంకొక ఇండెక్స్ చూపిస్తాను ఎక్స్పైరీలో మీరు ట్రేడ్ చేయడానికి. బ్యాంక్ ఎక్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. బికాస్ బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీకి రిప్లికా. సో బ్యాంక్ ఎక్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఎక్స్ కూడా మంచి వాలటైల్ ఉంటుంది. అండ్ ఈవెన్ బ్యాంక్ ఎక్స్ లాస్ట్ టైం కూడా నేను మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ట్రేడ్ సజెస్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే బ్యాంక్ ఎక్స్ స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉంది. అండ్ ఇక్కడ మనం 4 వీక్స్ నుంచి మనం చూసినట్టయితే స్ట్రాంగ్లీ బులిష్ ఉంది. అండ్ ఇక్కడ ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉంది బ్యాంక్ ఎక్స్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే రెసిస్టెన్స్ ఉందో కంటిన్యూస్లీ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 6 వీక్స్ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. బ్రేక్అవుట్ అవ్వడానికి బ్యాంక్ ఎక్స్ రెడీగా ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి బ్యాంక్ ఎక్స్ రేపు ఎక్స్పైరీ, సో మార్కెట్ ఇక్కడ నుంచి రీటెస్ట్ చేసింది అనుకోండి ఈ లెవెల్స్ దగ్గర 54,843 కానీ ఆర్ 54,566 ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందంటే ఈ లెవెల్స్ నుంచి మనం బై ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో టార్గెట్ 55,500 ప్లస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట బ్యాంక్ ఎక్స్లో. సో బ్యాంక్ ఎక్స్ వీక్లీ టైం ఫ్రేమ్ బులిష్ కనిపిస్తుంది. సో బ్యాంక్ ఎక్స్లో మీరు ఒక కన్నైతే ఉంచండి రేపు. సో బ్యాంక్ ఎక్స్ ఒకవేళ మార్కెట్ డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ పాజిటివ్ ఉంటే కనుక బ్యాంక్ ఎక్స్ అయితే మంచి ఆపర్చునిటీ ఎక్స్పైరీ డేకి ట్రేడ్ చేయడానికి. ఓకేనా. అండ్ అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో క్విక్గా నిఫ్టీ నుంచి సో నిఫ్టీ పెడతాను ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుందాం మనం. దాని తర్వాత ఇంకా షార్టర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో నిఫ్టీ చూసినట్టయితే బ్రేక్అవుట్ అయిన తర్వాత ఒక స్టేబుల్ కన్సాలిడేషన్ అంటే ఒక సైడ్ వేస్ డే అయితే మార్కెట్లో చేసింది. సో మనం చూసినట్టయితే ఫ్రైడే రోజు మార్కెట్ అక్కడక్కడనే అంటే ఫ్రైడే రోజు హాలిడే ఉండే అంతే, దానికన్నా ముందు మనం చూసినట్టయితే మార్కెట్ అక్కడక్కడనే సైడ్ వేస్ ఉండే. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ సైడ్ వేస్ ఉండి మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఆల్ టైమ్ హైస్ లెవెల్ దగ్గర సస్టైన్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్ మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇది బ్రేక్అవుట్ అయిన లెవెల్ అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది. అండ్ ఈ ఈవెన్ ఆ ట్రెండ్ లైన్ పైన మార్కెట్ ఉంది. సో మార్కెట్ ఎప్పటి వరకు మనకి పాజిటివ్ ఉంటుంది అంటే 22,400 లెవెల్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయిన లెవెల్, ఇది సపోర్ట్ లెవెల్స్. మార్కెట్ ఈవెన్ ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు అప్ సైడ్లో రియాక్ట్ అయింది. సో రేపు ఆల్ టైమ్ హైస్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి. సో ఈ లెవెల్స్ పైన ఉంటే అరౌండ్ 22,530 పైన ఉందనుకోండి. సో మీరు అప్ సైడ్లో సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ నా సజెషన్ అయితే డిపాన్ బై చేయొచ్చు. బికాస్ ఈ క్యాండిల్ అవుతుందో ఈ క్యాండిల్ ఇన్వాలిడ్ అయ్యే వరకు మనం బులిష్గా ఉండొచ్చు. ఒకవేళ క్యాండిల్ ఇన్వాలిడ్ అంటే మార్కెట్ దీని కిందికి వచ్చింది అనుకోండి, ఒక క్యాండిల్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నో 22,200 కానీ 22,300 లెవెల్స్ కానీ వీక్లీ లెవెల్స్ ఇవి. వీక్లీలో అండ్ మంత్లీలో లెవెల్స్ ఈ రెండు కూడా మంచి స్ట్రాంగ్ సపోర్ట్స్. ఈ లెవెల్స్ కిందికి వస్తేనే అప్పుడు మీరు బేరిష్ అవ్వచ్చు. అండ్ దట్ టు
మార్కెట్ 22,000 లెవెల్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ 22,000 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఓవరాల్గా బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనకు 2 పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది, రైజింగ్ వెజ్. మార్కెట్ ఇట్లా రైజ్ అవుతూ వెజ్ లాగా అవుతుంది. సో ఇది ఒక బేరిష్ ప్యాటర్న్. రైజింగ్ వెజ్ అనేది ఒక బేరిష్ ప్యాటర్న్. బట్ కన్ఫర్మేషన్ ఎప్పుడు రావాలి, మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో డౌన్ సైడ్లో అది బ్రేక్ డౌన్ అవుతే అప్పుడు మార్కెట్లో ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది, అరౌండ్ 22,000 లెవెల్ దగ్గర బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఆ లెవెల్స్ కిందికి వచ్చినప్పుడే ఓవరాల్గా మనం బేరిష్ అవ్వండి. సో ఇక్కడ ఎక్కడ కూడా బేరిష్ సైన్ కనిపించట్లేదు కాబట్టి నిఫ్టీ వచ్చేసి బులిష్ ఉన్నాను నేను స్టిల్. ఇంకా కూడా ఒకవేళ నిఫ్టీ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ లెవెల్స్ మళ్ళీ టెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఒకవేళ స్లైట్లీ గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ ఇదే ప్లేస్లో ఓపెన్ అయితే డౌన్ సైడ్లో 22,400 లెవెల్ అండ్ అప్ సైడ్లో ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్ ఈ మధ్యలో మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అరౌండ్ 22,400 లెవెల్ కానీ 22,300 లెవెల్ దగ్గర కానీ మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ ఉందో, సో ప్రీవియస్లీ మనకి ఏదైతే మార్కెట్ స్ట్రాంగ్లీ మూవ్ అయింది, దాని తర్వాత మార్కెట్లో సైడ్ వేస్లో ఉండే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కంప్లీట్లీ ఆల్మోస్ట్ సైడ్ వేస్ టు నెగిటివ్ ఉండే. సో ఇక్కడ మనం చూసినట్లయితే 48,100 అండ్ 48,000 లెవెల్. 48,000 అనేది ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఎందుకంటే ఏదైనా రౌండ్ ఫిగర్ నంబర్స్ ఉంటాయి కానీ 48,000 కానీ లైక్ 47,000 కానీ 47,000 ఇవైతే రౌండ్ ఫిగర్ నంబర్స్ ఉంటాయో అవి సైకలాజికల్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. సో అప్ సైడ్లో మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ చాలా టైమ్స్ రిజెక్ట్ చేసిన లెవెల్స్ ఉన్నాయి. సో అగైన్ మళ్ళీ అదే పాయింట్ దగ్గరకు వచ్చాం కాబట్టి మార్కెట్ అనేది ఆ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. ఒకవేళ స్ట్రాంగ్ మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళాలంటే ఒక స్ట్రాంగ్ మొమెంటం కావాలి బ్యాంక్ నిఫ్టీకి. అండ్ అప్ సైడ్లో ఏదైతే హైస్ ఉన్నాయో ఈ 2 క్యాండిల్స్ ఒక హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అండ్ ఈ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ పాయింట్లో కొద్దిగా మీరు బయింగ్ సైడ్లో కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రం ట్రేడ్ ప్లాన్ చేయండి. బికాజ్ ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉన్నాం కాబట్టి ఒకవేళ ఈ లెవెల్స్ మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళిపోయాయంటే అప్పుడు మీరు క్లియర్ అయిపోతుంది మార్కెట్ ఇంకా ట్రెండ్. సో క్లియర్ మార్కెట్ అనేది అప్ సైడ్లో ఓపెన్ అయిపోతుంది బయర్స్కి అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే క్లియర్గా ఉంటుంది అనమాట. అరౌండ్ 48,300 అండ్ 48,600 లెవెల్ బోత్ ఆర్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 47,500 లెవెల్ అండ్ 47,300 లెవెల్. ఈ 2 లెవెల్స్ మార్కెట్లో బ్రేక్ అవ్వకూడదు. 47,500 అండ్ 47,300 సపోర్ట్ లెవెల్స్, ఈ 2 లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ బ్రేక్ అవుతే ఏదైతే బయింగ్ మొమెంటం వచ్చిందో ఆ లెవెల్స్ ఇన్వాలిడ్ అయిపోతుంది, అక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నోట్ చేసుకోండి, 47,500 47,300 2 సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మనం బులిష్ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో అండ్ సిఈ సైడ్లో మీరు డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్ అవ్వచ్చు అండ్ దీని కింద మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూపిస్తాను అండ్ మిడ్ క్యాప్ చూపిస్తాను. ఫస్ట్ ఫిన్ నిఫ్టీ పెట్టుకుందాం. సో ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది, బ్రేక్అవుట్ లెవెల్స్ దగ్గర మనము డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, ఇండెసిషన్ క్యాండిల్. సో ఈ లెవెల్స్ దగ్గర బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ కనిపిస్తుంది. సో సింపుల్, రేపు 21,080 పైన మార్కెట్లో సస్టైన్ అవుతుంది అనుకోండి ఫిన్ నిఫ్టీ. సో సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. సో అప్ సైడ్లో టార్గెట్స్ వచ్చేసి 21,200 అండ్ 21,300 400 వరకు మార్కెట్ అనేది ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ గ్యాప్ కూడా ఉంది అండ్ ఫ్రీగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ అనేది ఈ లెవెల్స్ పైన ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి ఫిన్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ అట్లీస్ట్ మార్కెట్ అనేది 20,900 బిలో వస్తే అప్పుడు మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. బికాజ్ ఒక సింపుల్ మార్కెట్ అనేది ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది 3 days, దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది. సో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి దీని పైన ఉందో అప్పటి వరకు మార్కెట్లో బులిష్ ఉండొచ్చు. దీని కిందికి వచ్చేసింది అనుకోండి, ఇక్కడ మనకి ఏదైతే బులిష్ మొమెంటం ఉందో అది ఫెయిల్ అయినట్టు అండ్ ఇక్కడ ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో అది ఇన్వాలిడ్ అయినట్టు అండ్ దీని కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మీ వ్యూ అనేది పిఈ సైడ్లో అంటే పుట్ సైడ్లో చేంజ్ చేసుకోవచ్చు అండ్ దీని కింద మనం ట్రేడ్ చేయవచ్చు పిఈ సైడ్లో. 20,900 బిలో మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో అండ్ అప్ సైడ్లో 21,080 అబోవ్ మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఈ మధ్యలో ఉంటే కొద్దిగా సైడ్ వేస్లో ఉంటుంది అండ్ దట్టు చిన్న టైం ఫ్రేమ్ పైన ట్రెండ్ పాజిటివ్ చూసి ఈ లెవెల్స్ దగ్గర అంటే 20,950 కానీ 20,900 లెవెల్ దగ్గర కానీ సపోర్ట్ తీసుకుంటుంటే అక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అనమాట ఫిన్ నిఫ్టీలో. ఓకేనా, యాజ్ ఆఫ్
ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ చూపిస్తాను. సో రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ. సో మిడ్ క్యాప్ చూసినట్టయితే ఇక్కడ ఎటువంటి మీకు ప్రైస్ యాక్షన్ అనేది క్లియర్లీ సైడ్ వేస్ కనిపిస్తుంది మిడ్ క్యాప్లో. సో లాస్ట్ వీక్ చెప్పాను మిడ్ క్యాప్ అవాయిడ్ చేయండి ట్రేడింగ్ చేయడానికి. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. యాజ్ ఆఫ్ నో అయితే ప్రైస్ యాక్షన్ వచ్చేసి సైడ్ వేస్లోనే ఉంది. సో ఈవెన్ లాస్ట్ వీక్ మనకి ఏదైతే క్యాండిల్ లాస్ట్ వీక్ ఏదైతే మనకు చూపిస్తుందో ప్రైస్ యాక్షన్, సో ఇక్కడ మనకు ఒక వాలిటిలిటీ అయితే ఒక్కసారి కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఈ క్యాండిల్లో. అండ్ దాని తర్వాత మార్కెట్లో చూసినట్టయితే ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ కంప్లీట్లీ ఒక సైడ్ వేస్లో ఉంది. అండ్ ఇక్కడ ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఈవెన్ ఇక్కడ హైస్ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ డౌన్ సైడ్ ఈ లెవెల్స్ ఉన్నాయి, సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఈ మధ్యలో మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు అప్ సైడ్లో బ్రేక్ అవ్వాలంటే ఈ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్ అయితే అప్పుడు ఒక కన్ఫర్మేషన్, ఇది ఒక ఫస్ట్ కన్ఫర్మేషన్, సెకండ్ కన్ఫర్మేషన్ దీనిపైనకి వెళ్తే అప్పుడు పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే ఈ లెవెల్ ఫస్ట్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అవ్వాలి, సెకండ్ ఈ లెవెల్స్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అవ్వాలి, అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ ఛాన్సెస్ ఉంటుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఉంది కాబట్టి మార్కెట్ సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది మిడ్ క్యాప్లో. సో మిడ్ క్యాప్ కొద్దిగా అవాయిడ్ చేసేయండి. సో యాజ్ ఆఫ్ నో అయితే. అండ్ అదేవిధంగా బ్యాంక్ ఎక్స్ చెప్తాను. డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ ఎక్స్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం బ్యాంక్ ఎక్స్ చూసామనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో. సో ఈవెన్ మన వీక్లీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ ఎక్స్ బులిష్ ఉంది అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా బ్యాంక్ ఎక్స్ బులిష్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే క్లియర్ పిక్చర్ కనిపిస్తుందో బ్యాంక్ ఎక్స్లో స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది సేమ్ లైక్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కనిపిస్తుంది మీకు. మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే డౌన్ సైడ్ వచ్చి మంచి ఒక బాటమ్ క్రియేట్ చేసింది, దాని తర్వాత ఇక్కడ మార్కెట్లో బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి స్ట్రాంగ్లీ సపోర్ట్ జోన్ బ్యాంక్ ఎక్స్లో లైక్ 52,400 అండ్ 52,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. అండ్ ఇక్కడ కూడా మార్కెట్లో ఒక సపోర్ట్ జోన్ ఉంది బ్యాంక్ ఎక్స్లో లైక్ 53,900 level and 54,000 level సపోర్ట్ జోన్. సో ఈ లెవెల్స్ కింద మార్కెట్ రాకూడదు. అరౌండ్ 53,500 అట్లీస్ట్ మార్కెట్ 53,500 లెవెల్ కింద మార్కెట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు బేరిష్ అవ్వండి అండ్ అప్పటి వరకు మీరు బులిష్ ఉండండి. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్లో బులిష్ ఉండొచ్చు అండ్ ఈవెన్ ఈ లెవెల్స్ పైన కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు స్ట్రాంగ్ మొమెంటమే కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ ఏదైతే హైస్ ఉన్నాయో ఇది హైస్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ ఎక్స్లో. ఓకేనా. సో బ్యాంక్ ఎక్స్, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ పాజిటివ్ ఉన్నాను. ఓన్లీ ఒక మిడ్ క్యాప్ ఒకటి సైడ్ వేస్లో ఉన్నాను వ్యూ వచ్చేసి. సో ఇక్కడ మనకి బ్యాంక్ ఎక్స్లో కూడా డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఈ రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుందో ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ బ్యాంక్ ఎక్స్కి 54,843. సో దీనిపైన మార్కెట్ ఉంటే క్లియర్లీ వ్యూ ఓపెన్ అయిపోతుంది. సో మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఇదొకటి బ్యాంక్ ఎక్స్ వచ్చేసి కొద్దిగా వాలటైల్ అయితే ఉంటుంది. మన సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే చూసి ట్రేడ్ చేయండి, బట్ మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ మనకి లిక్విడిటీ కూడా మంచిగానే ఉంది, నేను చెక్ చేస్తాను. ఓకేనా. సో బ్యాంక్ ఎక్స్ ట్రేడ్ చేయవచ్చు రేపటికి. మిడ్ క్యాప్ అయితే అవాయిడ్ చేయండి. మిడ్ క్యాప్ సైడ్ వేస్లో ఉంది, బ్యాంక్ ఎక్స్ అయితే కొద్దిగా వాలిటిలిటీ ఉంటుంది కాబట్టి. సో ఈవెన్ మీకు ఇక్కడ 0 ట్రేడ్స్ కూడా ప్లాన్ చేసుకోవడానికి దొరుకుతుంది బ్యాంక్ ఎక్స్లో. ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా నెక్స్ట్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకుందాం మనం. సో ఇక్కడ నెక్స్ట్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకుంటే నిఫ్టీది వచ్చేసి అరౌండ్ 22,500 లెవెల్ దగ్గర 56,327 కనిపిస్తుంది. 72,000 ఇక్కడ మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 22,400 కూడా ఒక సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 22,600 అండ్ 22,700 రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టే 47,800 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 47,800 లెవెల్ దగ్గర 46,000 అండ్ 62,000 ఇక్కడ మనకి రెసిస్టెన్సెస్ చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. అప్పర్ సైడ్లో 48,000 లెవెల్ దగ్గర కూడా 88,000 కనిపిస్తుంది. సో ఇక్కడ సైకలాజికల్ లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ యాడ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఇంకా అప్ సైడ్లో వెళ్ళినట్టయితే 48,200 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ 47,500 సపోర్ట్ ఉంది అండ్ 47,000 లెవెల్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ పుట్ సైడ్ ఏదైతే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో అది చాలా తక్కువగా ఉంది. అండ్ కాల్ సైడ్ చేంజ్
చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ సింప్లీ మనకి ఏం కనిపిస్తుంది అంటే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ 48,000 లెవెల్ ఏదైతే ఉందో. సో ఇక్కడ 88,000 62,000 ఏదైతే సైకలాజికల్ లెవెల్ ఉందో ఆ లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్ బుల్లిష్ ఉండాలంటే ఈ లెవెల్స్ పైన బ్యాంక్ నిఫ్టీ ఉండాల్సిందే. బ్యాంక్ నిఫ్టీ 48,000 లెవెల్ పైన ఆర్ 48,100 లెవెల్ పైన మార్కెట్లో సస్టైన్ అవుతే అప్పుడు మార్కెట్ 48,300 400ని ఫేస్ చేయడానికి వెళ్తుంది. సో ఆల్ టైమ్ హైస్ని అండ్ ఆ లెవెల్స్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ వ్యూ కూడా క్లియర్ అయిపోతుంది దానిపైన. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో స్టిల్ ఐఎమ్ బులిష్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ ఎక్స్ మిడ్ క్యాప్ ఒకటి సైడ్ వేస్లో ఉంది, మిడ్ క్యాప్ అయితే అవాయిడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ పెట్టుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. సో టెలిగ్రామ్ ఛానల్లో మనం చూసినట్టయితే ఫ్రైడే రోజు క్లోజింగ్స్ వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ 43 పాయింట్స్ నెగిటివ్గా అనిపిస్తుంది, డౌ జోన్స్ వచ్చేసి 50 పాయింట్స్ నెగిటివ్ అండ్ నాస్డాక్ వచ్చేసి 188 పాయింట్స్ నెగిటివ్గా అనిపిస్తుంది. నాస్డాక్లో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే నాస్డాక్లో నివిడా స్టాక్ వచ్చేసి ఐటీ స్టాక్ యూఎస్లో అది వచ్చేసి బాగా క్రాష్ అయింది. దానివల్ల నాస్డాక్ వచ్చేసి నెగిటివ్లో ఉంది. మేబీ ద నాస్డాక్ వల్ల రేపు ఐటీ స్టాక్స్లో కూడా మేబీ నెగిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. అండ్ S&P 500 నెగిటివ్ ఉంది, FTSE ఇక్కడ కూడా నెగిటివ్ కనిపిస్తుంది. అండ్ డాక్స్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి అండ్ గ్లోబల్ మార్కెట్స్ అయితే స్లైట్లీ నెగిటివ్లో ఉన్నాయి. సో రేపు మనం ఓపెనింగ్ చూద్దాం, మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుందని దాని బేసిస్ పైన మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ అయిపోయిన తర్వాత నేను అనాలిసిస్ చేస్తాను. మార్కెట్ అవర్స్లో మీకు లైవ్ అప్డేట్స్, మార్కెట్ అవర్స్లో లైవ్ సపోర్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను క్లియర్లీ మన టెలిగ్రామ్ ఛానల్లో గైడ్ చేస్తూ ఉంటాను, లెవెల్స్ చెప్తూ ఉంటాను అండ్ అదేవిధంగా ట్రెండ్ చెప్తూ ఉంటాను. సో ఇక్కడ యాక్టివ్గా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాను కాబట్టి సో ప్లీజ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ మీకు మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది. అండ్ అదేవిధంగా కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.